మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టీజర్ లాంచ్ లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యుఎస్లోని డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రామ్ చరణ్ స్పీచ్ హైలైట్ అయింది. అతను స్పీచ్ స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ఓజీ ప్రస్తావన తీసుకురావడం అని చెప్పాలి. చరణ్ మాట్లాడుతూ తెలుగు సినిమాను ముందుగా వీక్షించేది ఓవర్సీస్ ప్రేక్షకులే. ఇప్పుడు తెలుగు సినిమాకి నైజాం మార్కెట్ ఎంత ముఖ్యమో ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. గేమ్ చేంజర్ టైటిల్ పెట్టినప్పుడే కొత్తగా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యాం. గేమ్ చేంజర్లో నేను చేసిన అప్పన్న పాత్ర చాలా ఎథిక్స్తో కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. గేమ్ చేంజర్ని మేము సంక్రాంతికి అనుకోలేదు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డేట్కి రావాల్సి వచ్చింది. మాకు సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, యూవీ క్రియేషన్స్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. అయితే అదే టైంలో అభిమానులు ఓజీ ఓజీ అంటూ గట్టిగా అరిచారు. అప్పుడు చరణ్ ఓజీ కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మా గేమ్ చేంజర్ కనుక లేకపోతే కళ్యాణ్ బాబాయ్ని ఫోర్స్ చేసి అయినా సరే ఓజీని పూర్తి చేయించి సంక్రాంతికి మీ ముందుకు తెచ్చేవాళ్ళమంటూ తెలిపాడు. ఆ తర్వాత దిల్ రాజు గురించి చెబుతూ ఇందులో అన్ని ఇరుక్కు అంటూ దిల్ రాజు డైలాగ్ని నవ్వుతూ చెప్పాడు. డాన్స్ ఫైట్స్ మాత్రమే కాదు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చేశాడు చరణ్.